తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ రంగం పట్ల అవగాహన లోపం కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, గజ్వేల్ నియోజకవర్గంలో యూరియా కొరతకు పూర్తి బాధ్యత వహించి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి రాజీనామా చేయాలని కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మరగంటి ఏగొండ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యజ్ఞం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జశ్వంత్ రెడ్డి ఏగొండలు మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని యూరియా కొరత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడ్డదని, వ్యవసాయ రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరపలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయకాండ మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 3 రోజుల నుంచి అకాల వర్షం కురుస్తున్న కారణంగా రైతులు వేసుకున్న పంట పొలాలు కూడా పూర్తిగా ధ్వంసమైనాయి. ఈ రైతులు మానవత దృక్పథంతో అనుకోండి, పంట నష్టం పోయిన రైతులను అనుకోండి, సర్వేలు ఏ రైతుకైతే పూర్తిగా నష్టపోయిన రైతులకు సర్వే చేసి మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణలో అమలు చేసేటట్టు చూడాలి. తక్షణ సాయం కింద ఈ యొక్క నష్టపోయిన రైతుకు తక్షణ సాయం కింద డబ్బులు చెల్లించాలి, ఆ రైతును ఆదుకోవాలి. నరేంద్ర మోడీ ఫసల్ బీమా యోజనను అన్ని రాష్ట్రాలలో అమలు చేసినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. ఈ రైతాంగం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాలయంలో ఒక సంకల్పంతో యావత్ తెలంగాణ ప్రాంతం మొత్తం బీజేపీ గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో మన సనాతన ధర్మం ప్రకారం యజ్ఞాలు చేస్తే కొన్ని కోరికలు తీరుతాయనే భావనతో యజ్ఞం చేయడం జరుగుతున్నది. తర్వాత వినాయకుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకొని వినాయకుడిని కూడా పూజలు చేయడం జరుగుతున్నది. ప్రజల యొక్క సంక్షేమము, తర్వాత ప్రజలందరూ మంచి బ్రతుకులు బ్రతకాలని అందరి శ్రేయస్సు కోసం యజ్ఞము చేయబడుతున్నది. కాబట్టి ఈ రోజు 2వ రోజు సంవత్సరం నెలకొక చొప్పున సంవత్సరం వరకు చేయడం జరుగుతున్నది. ఇది మన ప్రాంతానికి మన తెలంగాణకు మంచి జరగాలనే ఉద్దేశంతో చేయబడుతున్నది. ఇప్పుడు మనకు రైతులకు ఎరువు కొరత ఏర్పడుతున్నది. ఇది గవర్నమెంట్ యొక్క వైఫల్యము. సెంట్రల్ గవర్నమెంట్ యూరియాను పూర్తి స్థాయిలో సప్లై చేసినా గానీ వారు సరిగైన రీతిలో సప్లై చేయకపోవడం వల్ల రైతులు బాగా బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క బాధను నివారించాలని స్టేట్ గవర్నమెంట్ కు మనవి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యూరియా కొరత వల్ల ఈ రాష్ట్ర ప్రజలు నిత్యం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్లనే ఈ యూరియా కొరత ఏర్పడుతుందన్నది అది అవాస్తవం. అది 29 రాష్ట్రాలకు లేని ఈ కొరత కేవలం ఈ తెలంగాణలో ఎందుకు వస్తుంది? కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడానికే రైతులతోటి చెలగాట మారుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం కేంద్రానికి ఇచ్చి తక్కువ యూరియా రిక్వైర్మెంట్ పెట్టి ఈ యొక్క జూన్ మాసంలో రైతు పొలాలలో ఎంత పంట వేసిరు, దాన్ని రిక్వైర్మెంట్ ఎంత పంపించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి? వ్యవసాయ శాఖ మంత్రి మరియు చెప్పాలి. అదేవిధంగా రావాల్సిన యూరియాను ట్రాన్స్పోర్టేషన్ తోటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చాలా ఉన్నది. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానంగా 1 నేషన్ 1 ఫర్టిలైజర్ అనే నిదానంతో ముందుకెళ్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బదనాం చేయాలన్న ఆలోచనతోటే, ఈ దుర్బుద్ధితోటే ఇలా రైతులతోటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. కేంద్రము అన్ని రాష్ట్రాలకు సమానంగా యూరియా వంచుతుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీ తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల వల్లనే ఈరోజు ఇంత కొరతగా ఏర్పడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల కిందనే నానో యూరియా గురించి స్పష్టంగా ఇది నానో యూరియా వల్ల నేల దెబ్బతినకుండా మీదనే వెదజల్లే యంత్ర పరికరాలు కూడా సబ్సిడీ రూపంలో అన్ని రాష్ట్రాలకు అందజేసింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఫండ్ ఎక్కడ మళ్లించరు? ఎందుకు అవగాహన సదస్సులు వ్యవసాయ అధికారులు గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం గాని చేసి
రైతుల యొక్క పంట పొలాలలో అవగాహన సదస్సులు ఏ రోజు నిర్వహించారు? భూసార పరీక్ష కేంద్రము 3 సంవత్సరాల కింద ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పూర్తి నిధులతో నిర్మించి ఉంది. ఈ రోజు వరకు కూడా తాళమేసి అట్లనే దర్శనం ఇస్తుంది. ఈ రైతులకు అవగాహన సదస్సులు పెట్టడం వల్ల రైతులు ఎంత వాడకము యూరియా వాడాలో అంతే ఆ మోతాదులో వాడితే ఈ కొరత ఉండదు, ఈ రాస్తారోకోలు ఉండయి, ఈ రైతుల యొక్క నిర్ణీత సమయాన్ని వృధా చేసుకోరు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరికీ అధికారులకు పని చెప్పుకుంటూ, అధికారులు కూడా చాలా చదువుకున్న విజ్ఞతలు, వాళ్ళ మీటింగ్లు కానీ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వము అంతటా వాడుకోవాలి. అవగాహన సదస్సులు మరియు ఈ యొక్క నానో యూరియాను గురించి కూడా అన్ని విలేజ్లలో రైతులకు ఆ వాడకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసారము ఈ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఈ యూరియా కొరతను కూడా త్వరితగతిన సమస్య పరిష్కరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేయాలని, మళ్లీ నెక్స్ట్ ఇయర్ ఈ తప్పిదం జరగకుండా జూన్ మాసంలో ఎంత పంట పొలాలు వేస్తారో అంతే రిక్వైర్మెంట్ పెట్టి ఆర్డర్ పెట్టుకొని కేంద్రం నుంచి నీ ఒక్కరే తెలంగాణ రాష్ట్రమే కాదు 29 రాష్ట్రాలకు సమానంగా బ్యాలెన్స్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద నిందలేసుడు కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి పంట వండినాక నువ్వేమన్నా ఉంటే విమర్శలు చేపియండి. రాష్ట్ర ప్రభుత్వం చేత పూర్తిగా వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. ఇక్కడ స్థానిక చైర్మన్ కూడా రాజీనామా చేయాలి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కూడా రాజీనామా చేయాలి. వీళ్ళిద్దరు చేస్తేనే ఈ రైతులు సుభిక్షంగా ఉంటారు. ఇప్పుడు కల్లోలం చేస్తుంటే కూడా ఇవాళ ఏమాత్రం ఇంత నిమ్మకు నీరెత్తకుండా ఎక్కడో అక్కడ ఉంటే రైతులేమో ఏమన్నగారని చెప్పేసి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తున్నా లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ పంట ఎల్లదీసినాక ఏమన్నా రాజకీయ కక్షపూరితం ఉంటే పంట వండినాక కొట్లాడండి. జై కిసాన్. లేదు, ఈరోజు యాగం చేయడం జరిగింది. నల్లి గారని డిఎస్పీ ఆమె రికమెండేషన్ ప్రకారంగా ఆర్య సమాజ్ లో ఉంది అండ్ ఆమెని నిర్వహించింది ఈ యజ్ఞం. దట్ యజ్ఞం ఏంటంటే బీజేపీకి గజ్వేల్ బీజేపీ గెలవాలని, గవర్నమెంట్ రావాలని ఫస్ట్ అయితే ఇక్కడ గజ్వేల్లో బీజేపీ జెండా ఎగరేయాలని యాగం చేసింది. ఇది రెండోసారి, ఇంకా 10 ఉన్నాయి ఇచ్చేసేటి. అయితే దానికి తోడు ఈడ పార్టీ ఆఫీస్లో గణేష్ ని పెట్టడం జరిగింది. గణేష్ పూజ కూడా నిన్న జరిగింది, మొన్న పెట్టి. సో ఈ గజ్వేల్ లో జరిగిన యజ్ఞము మొత్తము గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి కాకుండా మొత్తం బీజేపీకి ఎంకరేజింగ్ గా ఆమె యజ్ఞము మొదలుపెట్టింది. అది చాలా సంతోషదాయకము. అందరి గురించి అని ఈ యజ్ఞం చేయడం జరిగింది. బీజేపీకి కూడా గవర్నమెంట్ లో రావాలి అనే స్పిరిట్ వస్తుంది అనేది ఆశ. సో దానికి తోడు మేము సపోర్ట్ చేస్తున్నాం ఆమెకు. సో ఈరోజు యజ్ఞం అయిపోయింది, చాలా మంచిగా జరిగింది రెండోసారి. తర్వాత ఇంకా 5 days చేస్తారు వినాయకుడు. మొత్తం 50th day రోజు దీన్ని నిమజ్జనం చేస్తారు వినాయకుడిని. ఇప్పటికి ఇంకా 3 days ఉంది. సో ఇక్కడ మెయిన్ గా చెప్పవలసింది అదే ఉంది. వర్షాలతో చాలా మందికి ఇబ్బందిగా ఉన్నాయి. ఎక్కడైతే వర్షాలతోటి నష్టపోయిన వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకేంది సహాయ నిధిగా వాళ్ళను ఆదుకోవాలని కోరుతున్నాము. యాక్సిడెంటల్ గా ఏంటంటే యూరియా కొరత అనేది చాలా మందికి కష్టాలలో నెట్టింది. యూరియా టైం పొందక యూరియా గురించి కూడా గవర్నమెంట్ అటెన్షన్ తీసుకొని హెల్ప్ చేయాలని కోరుతున్నాం.